నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. వర్షాలు కురవాలని కోరుతూ లక్షపేట మున్సిపాలిటీలోని ఇటికల గ్రామంలో గ్రామస్తులు కప్పతల్లి ఊరేగింపు చేపట్టారు. గ్రామస్తులంతా ఉదయం గోదావరి స్నానాలు చేసి గ్రామ దేవతలకు జలాభిషేకం చేసి మొక్కులు తీర్చుకుని గ్రామంలోని అన్ని కాలనీలో వర్షాలు బాగా కురవాలని కప్పతల్లికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ వర్షాలు కురవకపోవడంతో రైతాంగానికి ఇబ్బంది పడుతున్న తరుణంలో వానదేవతను మొక్కి ఈ కప్పతల్లి ఊరేగింపును చేశామని వారు పేర్కొన్నారు. ప్రోగ్రామ్ చేయడం జరుగుతోంది. మరి ఆ దేవుని కృప వల్ల వర్షాలు సమృద్ధంగా కురాలని గ్రామస్తులు అందరం కోరుకుంటూ ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ధన్యవాదాలు. వర్షాకాలం స్టార్ట్ అయినప్పటికీ రైతులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణంలో గత వారం రోజుల నుంచి గ్రామస్తులు అందరూ కలిసి ఆ వానదేవతకు మొక్కుతూ ఈరోజు మేము దేవస్థానం రోజు కప్పతల్లి ఆడతామని గోదావరి పుణ్యస్నానాలు చేసి గోదావరి నీళ్లతోటి అన్ని దేవతలకు పాలాభిషేకం చేసుకుంటూ వర్షాలు కురవాలని మొక్కుతున్న తరుణంలో ఈరోజు ఈ కృప వల్ల అంటే సంతోషంగా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా వాన అనుకున్నాం కాబట్టి ఈ రోజు కప్పతల్లి ఆడుతున్నాం. ఖచ్చితంగా వాన కురిసింది. ఇంకా ఇప్పటి నుండి వర్షం బాగా సమృద్ధిగా కురిచి రైతులందరూ ఆయురారోగ్యంతో ఉండాలి. ఆ దేవుని కృప ఇటుకల గ్రామానికి ఖచ్చితంగా వర్తించాలని కోరుకుంటూ ఈ అవకాశం గ్రామంలో కప్పతల్లి మహోత్సవం అత్యంత మరియు గ్రామ పెద్దలందరూ అమ్మవార్లకు అభిషేకాలు చేసి ఈ కార్యక్రమాన్ని గ్రామంలో పూర్వీకులకుండా అందరం కూడా వెళ్తున్నాం. ఆ వానదేవుడు కూడా కరుణించి రోజు వర్షం కురిపించిండు. అదే విధంగా రైతులందరి యొక్క పంటలు సమృద్ధిగా పండాలని ఇదే ఉత్సాహంతో యువకులందరూ ఈ కార్యక్రమం. చెన్నూరు మండల అక్కెపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తోటి ఉపాధ్యాయురాలను గ్రామ పంచాయతీ కార్యదర్శిపై హిందీ టీచర్ దుర్భాషలాడడం వివాదాస్పదంగా మారింది. ఆమె వ్యవహారంపై పలువురు ఉపాధ్యాయురాలు ఎంఈఓకు ఫిర్యాదు చేశారు. చెన్నూరు మండల అక్కెపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తోటి ఉపాధ్యాయులను హిందీ టీచర్ ఫరీదా దుర్భాషలాడింది. దీంతో పాఠశాల ఉపాధ్యాయులు ఆమెపై మండల విద్యాధికారికి ఫిర్యాదు చేశారు. హిందీ టీచర్ వ్యవహారంపై అక్కెపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆమెను ప్రశ్నించింది. హిందీ టీచర్ పంచాయతీ సెక్రటరీని కూడా విచక్షణ రహితంగా దుర్భాషలాడింది. హిందీ టీచర్ ప్రవర్తన తీరుతో ప్రతిరోజు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నామని, పాఠశాలకు రావాలంటేనే భయమవుతుందని విద్యార్థులు వాపోయారు. తమని అనరాని మాటలు అంటూ వెట్టి చాకిరి పనులు చేయిస్తుందని విద్యార్థులు ఆరోపించారు. బుక్కులు పెట్టి పండుకుంటది ఇవ్వమంటే మీకేం రోగం పుడుతుందని తిడుతుంది. మమ్మల్ని కింద కూర్చోబెడుతుంది. హెడ్ మాస్టర్ అని కూడా అంటుంది. టీచర్ చెప్పినప్పుడు వినరా, వాళ్ళు చెప్తేనే వింటారా అని ఏదో తిడుతుంది మమ్మల్ని. సార్ మేడాలు చెప్తే మేము చేస్తాం, ఆ మేడం కూడా చెప్తే చేస్తాం. మేము ఈ మేడాలు చెప్తే కూడా కొన్ని నేను బోనంటే సపరేట్ మేడం తుక్కు తిడుతుంది సార్. పాటు ముగ్గురు వస్తారు, వాళ్ళ పనులు కూడా మేమే చేయాలి. కుర్చీలు ఏమంటది, అది బ్యాగ్ తీసుకెళ్ళి ఆటోలో పెట్టమంటది సార్. ఆమె ప్లేట్ కూడా అడగమంటది సార్. మేము అడగమంట అంటది కదా అంటే మీకేం రోగం పుడుతుందని తిడుతుంది సార్. తిన్న ప్లేట్ కూడా మేమే అడగాలి. షాపులలో పంపిస్తుంది కూరలు బిస్కెట్ తెమ్మంటే మనం బొబ్లికాలు ఫిల్టర్ నీళ్ళు అవన్నీ తెమ్మంటారు సార్. మాతో లెసన్ చెప్పక ఒకసారి ఊర్లోకి పంపించి అద్దె వాటర్ బాటిల్ ఒకటి చాక్లెట్ పట్టుకరాని పైసలు సార్. లెసన్ చెప్పక మేడం మేము బోవు అంటే కదా, ఏమైతే మీకు కూడా ఒకటి ఇత్తపోండి మేము బోవు అంటే తిడుతుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఆషాఢమాస బోనాల జాతర వేడుకలను ఘనంగా నిర్వహించారు. గంగపుత్ర కుటుంబాలు గంగాదేవికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం నాయకులు మాట్లాడుతూ గంగాదేవి బోనాల సందర్భంగా పట్టణంలోని వేములపల్లి నుండి బోనాలతో ఊరేగింపు ప్రారంభించి మంచిర్యాల పట్టణ పురవీధుల గుండా పోతురాజుల నృత్యాలతో గోదావరి నది చెంతకు వెళ్లి గంగమ్మ తల్లికి బోనాలు సమర్పించడం జరిగిందన్నారు. ప్రజలను పిల్ల పాపలతో చల్లగా చూడాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు కుంటలు నిండాలని, పాడి పంటలు పండాలని గంగమ్మ తల్లిని కోరుకోవడం జరిగిందని తెలిపారు. గంగమ్మ ఆధ్వర్యంలో మరి మంచిర్యాల పట్టణంలోని వేములపల్లి నుండి మంచిర్యాల పట్టణ పురవీధుల గుండా మరి గోదావరి ఒడ్డున ఉన్నటువంటి గంగామాతకు ఈరోజు గంగపుత్ర మహిళలు కుటుంబంతో సహా మరి బోనాలు సమర్పించడానికి వచ్చినాం. మరి గంగమ్మ తల్లి గంగపుత్రుల మీద దయ ఉంచి కాబట్టి ఆ విధంగా అమ్మవారు మరి గంగపుత్రుల మీద దయ ఉంచాలని చెప్పి అమ్మవారిని వేడుకోవడానికి మరి కుటుంబ సమేతంగా పట్టణ వీధుల గుండా పట్టణంలో ఉన్నటువంటి గంగపుత్రులు అందరం కలిసి మరి బోనాలు సమర్పించుకోవడానికి వచ్చినాం. ఈ సందర్భంగా గంగపుత్ర కుటుంబ సభ్యులందరికీ మరి గంగాదేవి బోనాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ
అలాగే మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు మరి మత్స్యకారులకు అందే విధంగా ఈ రెండు ప్రభుత్వాలు కూడా చూసి గంగపుత్రులకు ఆర్థిక చేయూతనివ్వాలని చెప్పి కోరుకుంటూ, అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గంగపుత్రులకు మరి అవకాశం కల్పించాలని చెప్పి ఈ రెండు. కాగా మందమరి పట్టణం విద్యానగర్లో దారిమైసమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల జాతరను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు బోనాలు ఎత్తుకుని ర్యాలీగా నిర్వహించారు. సిసిసి నస్పూర్లో అన్నపూర్ణ కూరగాయల వ్యాపారస్తుల సంఘం ఆధ్వర్యంలో ఆషాఢమాస బోనాల జాతరను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కూరగాయల వ్యాపారస్తులు పెద్ద సంఖ్యలో సిసిసి కార్యాల వద్దకు బోనాలతో తరలివచ్చారు. అక్కడి నుండి రాయల్ ట్యాగ్ సమీపంలోని వారసంత వరకు బోనాలతో ఊరేగింపు చేపట్టారు. ఈ సందర్భంగా కూరగాయల వ్యాపారులు డప్పు చప్పుల మధ్య నృత్యాలతో హురెత్తించారు. పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వారసంత వద్ద అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గత 7 సంవత్సరాలుగా తాము ఆషాఢమాసం బోనాల జాతరను సంతోషంగా జరుపుకోవడం జరుగుతుందని కూరగాయల వ్యాపారస్తులు సంఘం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షురాలు బియ్యాల లలిత, ప్రధాన కార్యదర్శి ధరణి రాజబాబు, ఉపాధ్యక్షురాలు అల్లంకొండ శశిరేఖ, సహాయ కార్యదర్శి రాసరాజు, కోశాధికారి ఆకుల కోమల, సభ్యులు పోరంల శంకరమ్మ, దేవాలక్ష్మి, రేగుంట పోసవ్వ, పూరం లావణ్య, రేణిగుంట విజయ, కోంపల్లి సంపత్, బియ్యాల రాకేష్ తదితరులు పాల్గొన్నారు. నిర్వహించుకుంటున్నాం. వ్యవసాయ భవనంలో బోనాలు చేసి మార్కెట్లకు తీసుకువెళ్తున్నాం. ఆనందంగా మాకు ఏ అడ్డంకులు లేకుండా మాకు అందరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ట్రాన్స్జెండర్ పోలీసులు కానీ, సిటీ కేబుల్ వాళ్ళ మీడియా వాళ్ళు కానీ ప్రతి ఒక్కరైనా ఎవరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. గత 7 సంవత్సరాల నుంచి ఇక్కడ బోనాలు నిర్వహించుకుంటున్నాం. వ్యవసాయ భవన్ నుంచి అంగడి సంత వరకు గత 7 సంవత్సరాల నుంచి నిర్వహించుకుంటున్నాం అందరం. కాగా లక్షపేట మున్సిపాలిటీ పరిధిలోని 11 వార్డులో కాలనీ ప్రజలంతా ఆషాఢ మాసం పురస్కరించుకుని కాలనీ వాసులంతా ఘనంగా పోచమ్మ బోనాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా 11 వార్డులో డప్పు చప్పులతో మహిళలంతా బోనాలు ఎత్తుకొని పోచమ్మ దేవాలయం వరకు ఘనంగా ర్యాలీ నిర్వహించి పోచమ్మ తల్లికి మొక్కులు తీర్చుకున్నారు. వార్డు ప్రజలతో పాటుగా 11 వార్డుతో పాటుగా లక్షపేట మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. పాడి పంటలు సక్రమంగా పండాలి, వానలు సకాలంలో కురవాలని పోషమ్మ బోనాలు చేస్తున్నారు. ఆరోగ్య కారణాల కారణంగా ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా ఆరోగ్యంలో అనారోగ్యం, చిన్నపిల్లలు అనారోగ్యానికి గురవడం కొనసాగుతుంది. ఇది సాంప్రదాయంగా వస్తున్న జాతర. సాంప్రదాయంగా పోచమ్మకి బోనాలు చేయడం ప్రతి ఏటా కూడా ఆషాఢ మాసంలో పెద్ద ఎత్తున బోనాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే లక్షపేట కాకుండా వాటిలో ఘనంగా బోనాలు కొనసాగుతున్నాయి. అందరూ సౌఖ్యంగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలి. ఆ ఆరోగ్యంతో ఉండాలనే క్రమంలోనే ఈ బోనాలు కొనసాగుతాయి. ఈరోజు పోచమ్మ బోనం చేయడం జరుగుతుంది. అందరూ బాగుండాలని, పాడి పంటలు మరియు అందరూ ఆరోగ్యంతో ఉండాలని ఈరోజు పోచమ్మ బోనాలు మరియు అందరూ భారపోచమ్మ ధన్యవాదాలు. చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలం పంగిడి సోమవారం గ్రామానికి చెందిన గర్భిణికి 108 వాహనంలో సుఖప్రసవం చేశారు. నిండు గర్భిణికి 108 సిబ్బంది సుఖప్రసవం చేశారు. కోటపల్లి మండలం పంగిడి సోమవారం గ్రామానికి చెందిన లవలోక అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో 108 వాహనంలో తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో 108 సిబ్బందికి అంబులెన్స్లోనే ప్రసవం చేశారు. అప్పుడే పుట్టిన ఆడ శిశువు మెడలో బొడ్డుతాడు చుట్టి ఉండటం గమనించిన ఈఎంటీ వెంటనే డాక్టర్ సలహా మేరకు బొడ్డుతాడును శిశువు మెడ నుండి తొలగించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కోటపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సిద్దిపేట జిల్లా కూకునూరుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోడగంట్ల వద్ద పోలీసులు విస్తృతంగా వాహనాలను తనిఖీ చేశారు. వాహనదారులు రోడ్డు నియమాలు పాటించాలని ఏఎస్ఐ జగదీశ్వర్ కోరారు. ఎస్ఐ ఆధ్వర్యంలో రోజు ఉదయం పూట, సాయంత్రం పూట వాహనాలు తనిఖీ చేస్తాము.
వాళ్ళకు లైసెన్స్ లేకుండా హెల్మెట్ ధరించకపోతే వాళ్ళకు చాలాను విధించడం జరుగుతుంది. మళ్ళీ అదేవిధంగా వాళ్ళకు లైసెన్స్ పెట్టుకోవాలి, ఆర్టీఓ ద్వారా లైసెన్స్ తీసుకొని వాహనాలు నడిపించాలి మోటార్ సైకిల్స్. మళ్ళీ వాళ్ళ వెంబడి వచ్చే ఫ్యామిలీ గిట్ట వాళ్ళ గిట్ట జాగ్రత్తలు సూచిస్తున్నాము. ఎంతున్న ఫ్యామిలీ గిట్ట వాళ్ళకు ఫ్యామిలీ ఎంత ఉంటుంది కాబట్టి మీరు అందరూ లైసెన్స్ పెట్టుకొని ఆర్సీ ఇన్సూరెన్స్ చేసుకోవాలని సూచిస్తున్నాము. అలా ఈరోజు వీడి గిట్ట చెక్ చేస్తున్నాము. హెల్మెట్ ధరించాలని గిట్ట వాళ్ళకు సూచిస్తున్నాము. లైసెన్స్ లేకుండా వాహనాలు నడపొద్దని సూచించడం జరుగుతుంది. వాహనాలు నడిపిన వాళ్ళు మైనర్స్ గిట్ట వాళ్ళకు ఛాలెంజ్ చేస్తున్నాము. లైసెన్స్ లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి. సిటీ న్యూస్ ఇంత సమాప్తం. తిరిగి ప్రసారమై సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.